ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇవాళ హస్తినా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ పలువురికి కీలక నేతలతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పలు అభివృద్ధి పనులపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. ఆ తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన వెంటనే జగన్ హస్తినాకు పయనం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. హస్తినా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ పలువురు కీలక నేతలతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పలు అభివృద్ధి పనులపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఆ తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన వెంటనే జగన్ హస్తినాకు పయనం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. లక్ష్మి, ఈ రోజు ఢిల్లీలో సీఎం జగన్ షెడ్యూల్ బిజీగా ఉండబోతుంది. ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖల అధికారులతో కూడా జగన్ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే విభజనకు సంబంధించినటువంటి అంశాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, బకాయిలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పోలవరం లాంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక నిన్న చంద్రబాబు ఢిల్లీలో వచ్చిన తర్వాత మరుసటి రోజే జగన్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ పర్యటన ఖరారు కావడం రాజకీయ వర్గాల్లో ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుపైన రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇంకోవైపు ప్రభుత్వ పరంగా అధికారికంగా సీఎం జగన్ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసేటువంటి పరిస్థితులు రావడం, ఈ వ్యవహారంలో వెనక రాజకీయం కూడా ఉంటుందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం, ఆ పార్టీల యొక్క వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా కొంతవరకు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అధికారిక పర్యటనలతో పాటు రాజకీయంగా జరుగుతున్న పరిణామాలపైన కూడా సీఎం దృష్టి సారించేటువంటి అవకాశాలు రైట్ హరీష్, థ్యాంక్ యూ.